డబుల్ స్మార్ట్ రివ్యూ. హలో అండి, కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. నాకు సపోర్ట్ వస్తలే అండి మీరు సపోర్ట్ చేస్తే నేను కొద్దిగా ఎంగేజింగ్గా వీడియో చేయడానికి ఉంటుంది, ఓకేనా? సో ఇక రివ్యూ చూసుకున్నట్లయితే మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఓకే అనిపించింది. ఇక స్టోరీ మాట్లాడుకుందాం. ఏం లేదండి, ఓన్లీ చిప్తో బుద్దట. సో ఆ చిప్ని తీసుకుపోయి వేరేటోనికి పెడతాడు, అదే ఆయన మన హీరో. సో చిప్పు దొబ్బిందేమో విలన్కి, అర్థమైందా? అంటే తను చచ్చిపోతానని చెప్పేసి వేరేటో నువ్వు పెడతాడు. అట్లా పెట్టేటోడు ఎవరైనా ఉన్నా అంటే ఇస్మార్ట్ శంకర్. తెలిసిందే కదా, పార్ట్ 1 ఎట్లున్నా పార్ట్ 2లో కూడా సేమ్ గట్టినే ఉంటుంది, ఏం తేడా ఉండదు. క్లైమాక్స్కి వచ్చేసరికి మీకు ట్విస్ట్ ఉంటుంది, ఆయన ఇప్పుడు చెప్ప. ఇక మదర్ సెంటిమెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాగానే నచ్చింది నాకైతే, ఓకే అనిపించవచ్చు. మరి కేజీఎఫ్ అంతా ఏం లీనం ఇంకా వేరే మాదిరిగా ఉందా అన్నమాట మదర్ సెంటిమెంట్ అయితే. ఇంకో మదర్ ఉంటుంది క్లైమాక్స్లో. సో బిడా నేను ఇక్కడనే ఉంటాను, బిడా నేను ఉంటాను. అది చూస్తున్నప్పుడు ఎట్లా నవ్విలా అంటే చెప్పకూడదు, నేను అది మీరే చూడాలి, చూసి డిసైడ్ చేసుకోవాలి. నవ్వించే తగ్గ ఉంటాయండి. ఆలి గారికి ఒకటి పెడతారు, బూతులు డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే చాలా ఉంటాయండి. నేను అవి చెప్పకూడదు కానీ ఎందుకో పూరి గారు మరి ఇట్లా అయితే వాళ్ళు విజేంద్ర ప్రసాద్ గారి సజెషన్ కూడా, అంటే విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారట ఫోన్ చేసి స్మార్ట్ గారు లైగర్ చూసి, సార్ ఇట్లా మీరు ఫ్లాప్ మూవీస్ తీయడం నేను తట్టుకోలేను, నాలాంటి వాళ్ళు చూడలేరు, సో నేను సజెస్ట్ చేస్తా, ఒకసారి మీరు మూవీ తీసే ముందు స్టోరీ రాసిన తర్వాత నాకు ఒకసారి నేను చూస్తా ఆ స్టోరీని అని చెప్పేశారట. మరి దీనికి చూడలేదో నాకైతే తెలియదు కానీ చెప్తున్నా, ఒక బెస్ట్ డైరెక్టర్ అండి పూరి జగన్నాథ్ గారు. సో ఇట్లా ఎందుకైతే నాకైతే అర్థమవుతలేదు. లైగర్ నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఏంటి అవుతుందో కూడా తెలియదు. పోకిరి చూసుకోవాలి ఎట్లుంటుంది, పోకిరి సేమ్ మాదిరి ఇందులో దింపేస్తారు అబ్బా. అందులో విలన్ పక్క పొంటి మీకు ఒక అమ్మాయి ఉంటుంది, గిల్లితే గిల్లించుకోవాలి, ఏ సాలా ఏ వసకోలా ఇట్లా అంటది కదా. సో అట్లాంటి వల్గర్ లాంగ్వేజ్నే ఇక్కడ స్మార్ట్ తోటి ఇంకో పోరు ఉంటుంది అన్నట్టు. అంటే బిగ్ బుల్ అట విలన్ పేరు, సంజయ్ దత్ గారిని పెట్టుకున్నాడు, ఏం పట్టుకున్నారో ఏమో కానీ. సో బిగ్ బుల్ అట, సో బిగ్ బుల్ అని చెప్పేసి పెట్టుకున్నారు. సో ట్విస్ట్ చెప్పేస్తానా, ఏం లేదు కానీ ఇందుకోసం ఇదంతా హీరోనే ప్లాన్ చేస్తాడు. అంటే విలన్ వచ్చి వాని చిప్పు తెచ్చి నాకు పెట్టాలని చెప్పి, ఒక విలన్ గారిని వేసేస్తే అయిపోతాయిగా, ఎందుకు వాని చిప్పు తెచ్చి ఈడ పెట్టుకొని మళ్ళీ ఇరికించుకొని ఇదంతా ఎందుకు? సో వానికి ఏదో బ్రెయిన్ ట్యూమర్ అనుకుంటా, బ్రెయిన్ ట్యూమర్ ఉన్నదని చెప్పేసి వాడు చచ్చిపోతారంటే ఒక చిప్పు తెచ్చి వేరేటోనికి పెట్టాలని చెప్పి వాళ్ళకే సజెస్ట్ చేసి, సో హీరోకి ఆ చిప్పు పెట్టించి తర్వాత విలన్ గానే వేసేయాలి. సో ఇది మళ్ళీ ట్విస్ట్ అని చెప్పాలి, దానికి మనం అన్నవ్వాలి. ఏందో నాకైతే అర్థమైతే కానీ అంతా వింత. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆలి గారి కామెడీ అబ్బా. సో ఆయనకి ఏదో రోల్ ఇచ్చారు కానీ బాగా కామెడీ, నవ్వాను, చాలా నవ్వుకున్నాను, అదొకటే నచ్చింది. ఫైట్లు కూడా చాలానే ఉంటాయి. నాకు మనీష్ శర్మ గారు ఎక్కడ పోగొట్టారు అనిపించింది. సాంగ్స్ ఓకే, సాంగ్స్ గురించి పక్క పెట్టండి. నాకు ఒక మార్ముంత చోడుచింత ఆ సాంగ్ తప్పించి ఇంకే సాంగ్ కూడా నచ్చలేదు, అసలే నచ్చలేదు. సీరియస్ అయి చెప్తాను, నాకు స్టార్టింగ్ నుంచి అలా నచ్చలేదు ఆ సాంగ్స్. మార్ముంత చోడుచింత కొద్దిగా బాగున్నాయి కాబట్టి ఆడియో సాంగ్ వీడియో సాంగ్ అని మళ్ళీ నన్ను వేసుకోకండి, ఆడియో సాంగే నచ్చింది. అండ్ మనీష్ శర్మ గారు ఫస్ట్ మనకి స్మార్ట్ శంకర్ ఎంట్రీలు ఎట్లుంటుంది, మామ పోలీస్ మామ అనగానే ఒక బీజం మొత్తం బ్యాక్గ్రౌండ్లో మస్తు ఉంటుంది. ఇందులో మామ రౌడీ ఏంది అనిపించింది నాకైతే. విలన్ మ్యూజిక్ అయితే నచ్చింది అబ్బా. విలన్ మ్యూజిక్ ఎక్కడ అంటే మనకి చిప్పు మార్చేటప్పుడు విలన్ ఎంట్రీ ఉంటుంది అనమాట. సో అక్కడ విలన్కి వేసుకుంటాడు ఒక బీజం, అది మాత్రం ఎక్సలెంట్. క్లైమాక్స్ ఫైట్ కూడా క్లైమాక్స్ ఫైట్ సేమ్ పార్ట్ 1 పెట్టుకున్న పార్ట్ 2లో కూడా గట్టినే ఉంటుంది. మరి నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు అందరి మాదిరి హీరో రివెంజ్ తీసుకోవడానికి ఇక్కడికి వస్తాడు విలన్ వేసేయడానికి. వాడు ఉండే కంట్రీ నుంచి వెళ్ళి ఇండియాకి రప్పించి ఆడ మనోడే ప్లాన్ చేసి వాడిని చంపాలని ట్రై చేస్తాడు. సో ఇది పార్ట్ 1లో ఎక్కడ చూపెట్టలేదు. సో అది పక్క పెట్టండి. నిధి అగర్వాల్ తోటి లాస్ట్కి మనకి సత్య గారు, సో ఆయన చిప్ అయితే పెట్టేశారు కాబట్టి అయితే స్టేబుల్గా ఉంటాడు. నిధి అగర్వాల్ ఎక్కడున్నది, తను విడిచిపెట్టేది పోయిందన్న కనీసం కూడా చూపెట్టాలి, అది కూడా చూపెట్టలేదు. సేమ్ డైలాగ్స్ ఉంటాయి,
ఏంటి అంటే నువ్వు మాతో ఉంటే సొసైటీకి మంచిది, కంట్రీకి మంచిది, వాళ్ళకి మంచిది, వీళ్ళకి మంచిది అంటే మా నాకు అని అంటారు. సో అక్కడనైతే ఏమనిపించలేదు. కానీ పార్ట్ 1లో చూసుకుంటే కిచ్చరని వీళ్ళు అయితే. సో నాకైతే ఓవరాల్గా నచ్చింది. కొన్ని ఎలిమెంట్స్ అయితే నచ్చలేదు. ఇప్పుడు నేను లాజిక్స్ మాట్లాడితే నచ్చదు. లాజిక్స్ మాట్లాడకూడదు మూవీస్లో, అర్థమైందా? ఓన్లీ మీరు ఎంటర్టైన్ కావడానికే ఈ మూవీస్ ఇస్తారు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. నాకు మెయిన్గా నచ్చంది ఏంటంటే చాలా డబుల్ మీనింగ్స్ ఉన్నాయి అబ్బా మూవీలో. అదే నేను తీసుకోలేకపోతున్నాను దాన్ని ఎందుకో. పూరి జగన్నాథ్ గారైనా అసలు మరి ఈ ఎందుకు ఇట్లా అవుతారో నాకైతే అర్థమవుతలేదు. ఇంకా సన్ ఆఫ్ ఇండియా ఎట్లుంటుందో, సన్ ఆఫ్ ఇండియా అది ఏదో మూవీ, సన్ ఆఫ్ ఇండియా కాదు, మహబూబ్ బాబు తోటి చేయాల్సిన మూవీ అది క్యాన్సిల్ అయ్యి విజయ్ దేవరకొండ ఓకే చేసింది అనమాట దాన్ని. మరి ఆ మూవీ ఎట్లుంటుందో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇస్మార్ట్ శంకర్ రివ్యూ అయితే. సో మూవీకి వెళ్ళండి, చూడండి, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. మూవీకి మాత్రం వెళ్ళకుండా ఉండకండి. ఏ మూవీ అయినా కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పిల్లని వీళ్ళు చెప్పిన మూవీ మీకు డబ్బులు వాళ్ళకి పెట్టుబడి అన్నా తిరిగి రావాలి కదా. ఇప్పుడు ఫ్లాప్స్ వస్తూనే ఉంటాయి, కామన్ అది. ఇప్పుడు మన పూరి జగన్నాథ్ గారు చెప్పారు ఇవాళ ఫ్లాప్ అయినా రేపు మళ్ళీ ఖచ్చితంగా మూవీ తీయాల్సిందే అని చెప్పేసి. అది ఇటు కొడితే ఆదరిస్తారు అంటే ఆదరిస్తారు, అఫ్ కోర్స్ ఆదరిస్తారు. బట్ దానికి నెత్తిని పెట్టుకొని తిరిగి దీన్ని కాళ్ళకాడేస్తారు, అదైతే కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మూవీకి వెళ్ళండి, చూడండి. ఎవరి ఒపీనియన్, నా ఒపీనియన్ నేను చెప్తున్నా. మీ ఒపీనియన్ మీరేంటో కమెంట్ చేయండి. అట్నే అందరికీ ఒపీనియన్ ఒక తీరు ఉండదు కదా. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చది. నాకైతే కొద్దిగా నచ్చింది మూవీ. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా డబుల్ స్మార్ట్ శంకర్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.